ఆయన పులి, అవునా కాదా? పులి బిడ్డ నేను, పులి బిడ్డ పులి. చివరి వరకు నేను పులిగానే ఉంటాను. నా తెలుగుదేశం బిడ్డలు నన్ను రక్షిస్తారు. నేను బిడ్డలంటే మీరు నాకు తల్లి, నేను తల్లితో సమానం కదా. మీ ఇంట్లో తల్లిని చూసుకుంటారు కదా, అట్లానే మీరు పెద్ద అయిన భార్యని, నేను మీ తల్లిని మీరు పోగొట్టుకోరు. మీరు ధైర్యంతో ముందుకొచ్చారు. నన్ను ప్రతి రోజు నన్ను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లేది మీరందరే. మీ అందరికీ అది నేను మర్చిపోను. మీ అందరికీ పాదాభి వందనాలు. అట్లానే లోకేష్ కూడా ఇప్పుడే చెప్పారు అనురాధ గారు, నేను లోకేష్ని వెళ్ళొద్దన్నాను. ఒక తల్లిగా వెళ్ళొద్దు, వీళ్ళు ఏమన్నా చేస్తారు, నేను అటాక్ చేస్తారు, ఏదన్నా చేస్తారు, వీళ్ళకి ఏం ఉండదు అన్నాను. అన్నప్పుడు ఆయన లోకేష్ ఒకటే చెప్పారు, అమ్మా నేను ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఏమన్నా చేయగలరు, నేను వెళ్తాను, నేను వెళ్ళి మన తెలుగుదేశం పార్టీకి నాకు ఇప్పుడు అవసరం, నేను వెళ్తాను, వాళ్ళే ఉన్నారు నాకు అని. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, సరే అతని ఇష్టమని. ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో నుంచి చాలామంది ఇళ్ళ నుంచి సైనికుడు వెళ్తాడు కదండి మన దేశాన్ని కాపాడటానికి. అట్లానే నేను అనుకున్నాను, నా బిడ్డ వెళ్ళని, మన తెలుగుదేశం బిడ్డలు కానీ ఆంధ్రప్రదేశ్కి అతను అవసరం, అతను కాపాడుతాడు ఆంధ్రప్రదేశ్ని. ఎట్లా నాకు మా ఆయన మీద నమ్మకం, అట్లానే మా అబ్బాయి మీద కూడా నాకు అంత నమ్మకం. అతను తప్పకుండా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను.